హాయ్ అండి. ఈరోజు నర్సరీకి వెళ్ళి పూల మొక్కలు తీసుకొచ్చాను. నేను ఏమేం పూల మొక్కలు తీసుకొచ్చానో చూపిస్తాను. మన గార్డెన్లో మొక్కలు చూసారా ఎంత పచ్చగా ఎంత హెల్దీగా ఉన్నాయో. వర్షాలు పడుతున్నాయి కదండి, పచ్చగా హెల్దీగా కలకల్లాడుతున్నాయండి. గార్డెన్లో పూల మొక్కలు కానీ, క్రోటన్స్ మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ అన్నీ హెల్దీగా ఉన్నాయండి. గార్డెన్ చూడటానికి చాలా బాగుంది. గార్డెన్లోకి వస్తే ఇప్పుడే వచ్చామండి గార్డెన్లోకి. ఈరోజు నర్సరీకి వెళ్ళి మొక్కలు తీసుకొచ్చాను. ఏమేమి మొక్కలు తీసుకొచ్చానో మీకు చూపిస్తాను. ఇవి బంతి అండి, బంతి మొక్కలు. ఏ కలరో కానీ చెప్పలేదండి నర్సరీ వాళ్ళు. మాకు తెలియదండి కలరు, ఏ కలర్ వస్తే ఆ కలరేనండి అని చెప్పారు. సర్లే అని చెప్పి తీసుకొచ్చాను బంతి మొక్కలు. ఇది లిల్లీ అండి, చూసారా ఫ్లవర్ ఎంత బాగుందో. కలర్ కూడా చాలా బాగుందండి, నాకు భలే నచ్చింది. ఈ లిల్లీ లేదండి మన గార్డెన్లో, అందుకని తీసుకొచ్చాను. మనం ఒక్క మొక్క తెచ్చుకుంటే చాలండి, చాలా మొక్కలు తయారు చేసుకోవచ్చు. ఇదొకటి. ఇది కూడా లిల్లీయేనండి. రోజు మనం బజార్లో కొనుక్కొస్తూ ఉంటాము దేవుడి పూజ కోసం లిల్లీ పూలు. ఆ లిల్లీ అండి. ఈ లిల్లీ కూడా మన గార్డెన్లో లేదు, అందుకని తీసుకొచ్చా. లిల్లీస్ నాకు చాలా ఇష్టం అండి. ఈ 2 కలర్స్ తీసుకొచ్చాను లిల్లీస్లో. ఇవి చామంతి అండి. ఈ చామంతులు కూడా ఏ కలరో తెలియదండి, ఇంకా వచ్చినప్పుడు చూడటమే. ఏ కలర్ వస్తే ఆ కలరు. ఒక 7-8 మొక్కలు తీసుకొచ్చాను చామంతి మొక్కలు. ఇవి కనకాంబరాలండి. కనకాంబరం మొక్కలు కూడా తీసుకొచ్చాను. కనకాంబరం మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే కనకాంబరాలు బాగా పెట్టుకోవచ్చు మనం. విరజాజులు, సన్నజాజులు, కనకాంబరాలు ఇవన్నీ గార్డెన్లో ఉంటే మనం రోజు పెట్టుకోవచ్చు అండి. అందుకని కనకాంబరాలు నాకు చాలా ఇష్టము. కనకాంబరాలు కూడా తీసుకొచ్చాను. చూసారా, ఇది మరువం అండి. చాలాసార్లు వేసానండి మన గార్డెన్లో, కానీ బతకలేదు. మళ్ళీ తీసుకొచ్చాను, ఎలాగైనా బతికించాలి మన గార్డెన్లో అని. మంచి స్మెల్ వస్తుందండి మరువం. మనం సన్నజాజుల్లో కానీ, వీరజాజుల్లో కానీ, లేదా కనకాంబరాలలో కానీ వేసి మాల కట్టుకుంటే చాలా గుబాలు ఇస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. మాల కూడా చాలా అందంగా ఉంటుందండి మరువం వేసి కట్టుకుంటే. అందుకని మరువం కూడా తీసుకొచ్చాను. ఇవ్వండి ఈరోజు నేను నర్సరీకి వెళ్ళి తీసుకొచ్చిన మొక్కలు, పూల మొక్కలు. పూల మొక్కల్ని నాటుకోవాలంటే మట్టిని మంచిగా కలుపుకోవాలి. మట్టిలో అన్ని రకాలు ఉండాలి. నేను చాలా రకాలు వేస్తానండి మట్టిలో. నేను ఏమేమి వేస్తాను మీకు చెప్తాను. నేను బొచ్చ మట్టి తీసుకున్నానండి. ఈ మట్టిలో ఇవన్నీ కలుపుతున్నాను. ఇసుక, ఎరువు, వరి పొట్టు, ఇది ఆవు పిండి, ఇది ఎగ్ పౌడర్ అండి.
ఇది టీ పౌడరు, మీ దగ్గర కాఫీ పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇది పసుపు. పసుపు ఎందుకు వేస్తున్నానంటే వేరు పురుగులు, వేరుకి చిన్న చిన్న పురుగులు, వేరు కుళ్ళిపోకుండా, వేరు ఎండిపోకుండా ఉంటుందండి. అందుకని కంపల్సరీగా నేను పసుపు వేస్తాను. వేపపిండి కింద ఉందండి, తీసుకొచ్చి వేస్తాను. మీరు వేపపిండి కూడా వేయండి. ఇలా కలుపుకుని మనం పూల మొక్కలు నాటుకోవాలి. మట్టిలో మనం చాలా రకాలు వేసాం కాబట్టి పూల మొక్క హెల్దీగా పచ్చగా పెరిగి మనకి మొక్క నిండా పూలు వస్తాయి. అందుకేనండి మన గార్డెన్లో ఏ మొక్క అయినా సరే మొక్క నిండా పూలు వస్తాయి. నేను ఇలాగే నాటుతాను పూల మొక్కల్ని. మీరు కూడా మట్టిలో అన్ని రకాలు ఉండాలండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉండాలి. ఉంటే పూల మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పూలు వస్తాయి. మట్టిని కలిపి చూపిస్తానండి పూల మొక్కల కోసం. ఎరువు వేస్తున్నా. ఇసుక వేస్తున్నా, సరిపోతుంది. ఇది వరి పొట్టు అండి, వరి పొట్టు కూడా వేస్తున్నా. ఇది ఆవు పిండి కూడా వేస్తున్నా. ఇది ఎగ్ పౌడర్ అండి, మీకు తెలుసు కదా. ఎగ్ షెల్స్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇది టీ పౌడర్ అండి. టీ పౌడర్ వేసుకోవచ్చు, కాఫీ పౌడర్ వేసుకోవచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. నేను టీ పౌడర్ వేస్తున్నా. ఇది పసుపు అండి. వేర్లు బలంగా స్ట్రాంగ్గా ఉండడం కోసం పసుపు వేస్తున్నాను. ఎందుకంటే పసుపు వేయడం వలన వేరు పురుగులు కుళ్ళిపోవడం, ఎండిపోవడం అనేవి జరగవండి. అందుకని పూల మొక్కలు హెల్దీగా ఉంటాయి. అందుకని పసుపు కూడా వేస్తున్నా. వేపపిండి తేవటం మర్చిపోయానండి. కంపల్సరీగా వేపపిండి కూడా ఉండాలి. నేను వేస్తాను తర్వాత, మీరు కలుపుకోండి వేపపిండిని. ఇవన్నీ ఉండాలండి మట్టిలో పూల మొక్కలు నాటుకోవాలి అంటే. ఇప్పుడు కలుపుతున్నాను. బాగా మొత్తం మిక్స్ అవ్వాలి. అన్నీ కలవాలండి మట్టిలో. మనం వేసిన ఐటమ్స్ అన్నీ కలవాలి. మట్టి కొంచెం తడిగా ఉందండి, వర్షాలు పడుతున్నాయి కదా, తడిసింది. ఇలా కలుపుకోవాలండి పూల మొక్కలు నాటుకోవాలంటే. ఇలా కలిపి మట్టిని మనం పూల మొక్క నాటితే మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పూలు వస్తాయండి. మీరు కూడా ఇలా కలుపుకోవటానికి ట్రై చేయండి పూల మొక్కలు నాటుకోవాలి అంటే. ఇలా కలపాలండి మొత్తం. ఇప్పుడు ఈ మట్టిని కుండీలో నింపుకుని మనం పూల మొక్కను నాటుకుందాము. అంతేనండి, చూసారా మట్టి కూడా పొడి పొడిలాడుతుంది. మీకు మట్టి కలపటం చూపించాను. ఇంకా పూల మొక్కలు నెక్స్ట్ వీడియోలో నాటుకుందామండి. ఇప్పుడు వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది.